మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ త్రివేణి. ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ సర్వజన వైద్యశాల డిసిఎస్ ఆర్ఎంఓ మరియు చిల్డ్రన్ స్పెషలిస్ట్ అయినటువంటి డాక్టర్ హేమలత గారు ఉన్నారు. వారితో వేసవి కాలం సంబంధించి వడదెబ్బకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ వేసవి కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మేడం గారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. మేడం థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు మేడం? ఓకే, ఫైన్ అండి. మొదటిగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మేడం, గత ఏడాది కంటే ఈ ఏడాది ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎస్పెషల్లీ మన అనంతపురం జిల్లాలో మార్చి అయిపోతూ వస్తుంది. చాలా ఎండలు మండిపోతున్నాయి. బయటికి రావాలంటే కూడా దడగా ఉంది. ఇలాంటి సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? జాగ్రత్తలు చాలా తీసుకోవాలి. దానికన్నా ముందుగా మనం ముఖ్యంగా అసలు ఈ హీట్ స్ట్రోక్ అంటే వడదెబ్బ అంటే ఏంటో ఫస్ట్ దాని గురించి మనం తెలుసుకుందాము. సాధారణంగా మనకు ఫీవర్ వస్తుంది. ఫీవర్ వచ్చినా కూడా మన బాడీలో టెంపరేచర్ బాగా రైజ్ అవుతూ ఉంటుంది. అలాగే వడదెబ్బ తగిలినప్పుడు కూడా బాడీలో టెంపరేచర్ రైజ్ అవుతుంది. కానీ ఫీవర్ వచ్చినప్పుడు బాడీలో టెంపరేచర్ రైజ్ అయినప్పుడు మనకు అంటే ట్రీట్మెంట్ తీసుకుంటే నార్మల్ వచ్చే పొజిషన్ ఉంటుంది. కానీ వడదెబ్బ తగిలినప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా డెత్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఈ రెండిటికి డిఫరెన్స్ అనేది ఒక క్లుప్తంగా నేను చెప్తాను. ఫీవర్ అంటే ఏంటి? ఎలివేషన్ ఆఫ్ ది బాడీ టెంపరేచర్ డ్యూ టు ఇన్ఫెక్షన్. ఏదైనా ఇన్ఫెక్షన్ మన బాడీలో వచ్చినప్పుడు మన బాడీలో టెంపరేచర్ పెరుగుతుంది. వడదెబ్బ అంటే మనం బయటికి వెళ్ళి ఎండలు ఎక్కువ తిరగడం వల్ల, ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ ఆఫ్ ది సన్ రైస్ మన బాడీ మీద పడడం వల్ల మన బాడీలో టెంపరేచర్ 103, 104 డిగ్రీ ఫారెన్హీట్ అలా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ రెండిటికి మధ్య ఎందుకు వ్యత్యాసం? అది తగ్గుతుంది, ఇక్కడ డేంజరు అంటే మన బాడీలో వీటిని కంట్రోల్ చేసే కొన్ని మెకానిజమ్స్ ఉంటాయి. మన బాడీలో టెంపరేచర్‌ని రెగ్యులేట్ చేసే ఒక సిస్టమ్ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే బ్రెయిన్‌లో, థాలమస్‌లో ఉంటుందన్నమాట. అది ఏం చేస్తుంది, మన బాడీలో టెంపరేచర్ పెరిగినప్పుడు ఒక సెట్ పాయింట్ ఉంటుంది. ఆ సెట్ పాయింట్ దగ్గర టెంపరేచర్‌ని డౌన్ చేయడము ఇలా చేస్తుంది. అలాగే కూలింగ్ ఎఫెక్ట్. మనకు ఎండ ఎక్కువ ఎక్స్‌పోజ్ అయినప్పుడు మనకు ఆ బాడీని కూల్ చేయడానికి మన బాడీలో ఉన్న నీరు చెమట రూపంలో బయటకొచ్చి మన బాడీని చల్లబరుస్తుంది. కూలింగ్ ఎఫెక్ట్. సో, ఈ బాడీ రెగ్యులేషన్ చేసే టెంపరేచర్ రెగ్యులేషన్ మెకానిజము, ఈ కూలింగ్ ఎఫెక్ట్ ఈ 2 కూడా మనకు ఫీవర్ ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల ఫీవర్ వస్తే ఆ 2 బాగా పనిచేస్తాయి. ఈ వడదెబ్బ ఎక్కువ తగలడం వల్ల ఏమవుతుందంటే మన హైపోథాలమస్ ఆ సెట్ పాయింట్ ఉంటుంది కదా! అది సరిగ్గా పని అంటే ఫెయిల్ అయిపోతుందక్కడ. ఫెయిల్ అయిపోవడం వల్ల బాడీలో టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోతుంది. దాన్ని కంట్రోల్ చేసే మెకానిజం లేకపోవడం వల్ల మన బాడీలో టెంపరేచర్ ఎక్కువడం వల్ల సెల్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి మన బాడీలో ఉన్న వైటల్ ఆర్గాన్స్ అంటే ఇంపార్టెంట్ ఆర్గాన్స్ కొన్ని ఉంటాయి. కిడ్నీ కానీ, బ్రెయిన్, హార్ట్ వీటన్నిటికి కూడా బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల ఆక్సిజన్ అందదు. దానివల్ల అవన్నీ కూడా ఆర్గాన్ ఫెయిల్యూర్ వస్తుంది. మల్టీ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్ అంటాం. అది రావడం వల్ల డెత్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే మేడం, ఈ వడదెబ్బ అనేది చిన్న పిల్లల్లో ఎక్కువ చూస్తూ ఉంటారా? లేకపోతే వృద్ధుల్లో ఎక్కువ చూస్తూ ఉంటారా? కామన్‌గా వడదెబ్బ అనేది అందరికీ 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 ఉంటుంది. ఉంటుంది. కానీ బట్ ఎక్కువగా ఎక్కువ శాతం ఎవరికి ఎక్కువగా దానివల్ల హాని ఎక్కువగా ఉంటుంది అంటే చిన్న పిల్లలకి ఎక్కువగా ఉంటుంది. ఒక 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెంట్ మదర్స్ ఉంటారు. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒబీస్ పేషెంట్స్ చాలా ఎక్కువ లావున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటితో పాటు కోమార్బిడ్స్ అంటే బీపీ, షుగర్ ఇలాంటివి ఎక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్కహాల్ ఎక్కువ తీసుకోకూడదు. ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఎక్కువ మూత్ర విసర్జన పోవడం వల్ల డీహైడ్రేషన్ తొందరగా వచ్చి వాళ్ళు కూడా వడదెబ్బ తగిలే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే మనలో ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు అంటే రకరకాల జబ్బులు ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే వాటర్ కూడా చాలా కొంతమంది చాలా తక్కువ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. అంటే ముఖ్యంగా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలంటారు? ఇప్పుడు చాలా మంది ఎండాకాలంలో కొంచెం హీట్ వస్తువులు ఎక్కువ తింటూ ఉంటారు మేడం. నాన్ వెజ్ కానివ్వండి, ఇలాగ ఎలాంటి ఆహారం అంటే తీసుకోవాలంటారు? చాలా వరకు సాఫ్ట్ ఆహారం తీసుకోవడం ఎప్పటికైనా మంచిదే. అలానే నాన్ వెజ్ తినకూడదు అనేది ఏమీ కాదు. ఎక్కువ జంక్ ఫుడ్స్ బయట తినే ఫుడ్స్ అవన్నీ ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ ద్రవ పదార్థాలు అనేవి చాలా ఎక్కువ తీసుకోవాలి. ప్లెంటీ ఆఫ్ వాటర్, ఎంత వాటర్ తాగితే అంత మంచిది. మజ్జిగ బాగా తీసుకోవచ్చు, కొబ్బరి నీళ్లు బాగా తీసుకోవచ్చు. ఓఆర్ఎస్ అనేది ఇప్పుడు మనకు ప్యాకెట్స్ వస్తున్నాయి, షాచెట్స్ వస్తున్నాయి. 200 ml గాని ఒక 1 లీటర్‌లో కలిపేవి అవి ఇవ్వచ్చు. ఇంకా ఇంట్లోనే నిమ్మకాయ జ్యూస్ కానీ, లేదంటే వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ తక్కువ షుగర్ వేసి ఆ వాటర్ గాని ఇలాంటివి ఇవ్వచ్చు. చాలా మంది వాటర్ ఎక్కువ తీసుకోమంటారు కదా అని చెప్పి కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకుంటా ఉంటారు. అది చాలా డేంజరు. దానివల్ల ఇంకా జబ్బు ఎక్కువ అవుతుంది. కూల్ డ్రింక్స్ తీసుకోవద్దు. కాఫీ, టీలు చాలా వరకు ఎంత తగ్గిస్తే అంత మంచిది. స్మోకింగు, ఆల్కహాలు, కాఫీ, టీ, ఈ కూల్ డ్రింక్స్ వీటిని అవాయిడ్ చేస్తే చాలా మంచిదన్నమాట. ఓకే మేడం. ఇప్పుడు చాలా వరకు పల్లెల్లో రైతులు కూలి పనులు చేసుకునే వాళ్ళు
ఎండ వాన తేడా లేకుండా చాలా కష్టపడుతూ ఉంటారు. మండు టెండర్లో కష్టపడుతూ ఉంటారు కదా పొలాల్లో. అలాంటి వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోరు. కానీ వాళ్ళు సడెన్‌గా వడదెబ్బ గురైపోయి ప్రాణాలు పోయే అవకాశం చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? వాళ్ళు ఎక్కువగా పొలాలకే వెళ్లి పని చేయాల్సి ఉంటుంది. ఎండకి ఎక్స్‌పోజ్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి మనం అంటే హోమ్ రెమెడీస్ వాళ్ళు ఇలాగన్నీ చేయలేకపోవచ్చు. జ్యూసెస్ అవన్నీ వాళ్ళు క్యారీ చేయలేకపోవచ్చు. కానీ వాళ్ళు హోమ్ రెమెడీస్ ఏదైనా తీసుకోవచ్చా? ఎండకి వెళ్లి వచ్చిన తర్వాత? అంటే వాళ్ళ జీవనాధారం అదే కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పొలాల్లో వర్క్ చేయాల్సిందే. చేస్తే గాని వాళ్ళకు హ్మ్. గడవడం కష్టంగా ఉంటుంది. అయినప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా వరకు ఈ వడదెబ్బ అనేది తగలకోకుండా ఉండవచ్చు. వాళ్ళు ఏం చేయాలంటే చాలా వరకు ఎర్లీ మార్నింగ్ 6 నుంచి వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసేసుకోవాలి. హ్మ్. ఆ వర్క్ అంతా 9కి కంప్లీట్ అయ్యేలాగా చేసుకోవాలి. మళ్ళీ ఏదైనా వర్క్ ఉంటే ఈవినింగ్ 4 తర్వాత 5 తర్వాత చేసుకోవడం చాలా వరకు వడదెబ్బ తగలకోకుండా చూసుకోవచ్చు. ఇంకోటేంటంటే వాళ్ళు పొలాల్లో స్ప్రేలు చేయడము, ఆ ఎఫెక్ట్, ఈ కెమికల్స్. వడదెబ్బ, ఆ కెమికల్స్ ఇవన్నీ కూడా ఒకసారి వాళ్ళ బాడీ మీద పడితే హ్మ్. చాలా సీరియస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ ఎర్లీ అవర్స్‌లో వర్క్ చేయడం చాలా మంచిది. అలాగే ఎక్కువగా ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగడము, రాగి జావ, ఏదైనా జావలు అలాంటివి ఎక్కువ తీసుకోవడము. వీలైనంత వరకు వర్క్ చేసేటప్పుడు పైన గొడుగు లాంటివి ఇప్పుడు గొడుగు లాంటివి కూడా తలకు పెట్టుకునేవి వస్తున్నాయి. అవును. అలాంటివి వేసుకోవడం. లేదంటే ఒక టవల్ బాగా గట్టిగా కట్టుకోవడము. మధ్య మధ్యలో చల్లని నీళ్ళతో బాగా ఒళ్ళంతా తడుపుకోవడము, తడి బట్టతో తుడుచుకోవడము, ఎక్కువ నీళ్లు తాగడము. ఇలాంటి రెమెడీస్ అన్ని బాగా తీసుకుంటే చాలా వరకు మంచిది. హ్మ్. సాత్విక ఆహారం తీసుకోవడం చాలా వరకు చాలా బాగుంటుంది వాళ్ళకి. ఓకే మేడం. మేడం, వడదెబ్బ తగిలినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? వడదెబ్బ తగిలిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలి చెప్తారా? వడదెబ్బ తగిలినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయంటే, మనం ఎక్కువ సేపు ఎండలో తిరగడం వల్ల కామన్‌గా వడదెబ్బ అనేది 2 రకాలుగా ఉంటది. ఒకటి క్లాసికల్ అంటాము. ఒకటి ఎగ్జార్షనల్ అంటాము. క్లాసికల్ అంటే ఏంటంటే, మనం వడదెబ్బకు మనం ఎండకు అంటే వృద్ధులు గాని, చిన్న పిల్లలు గాని ఎక్కువ సేపు ఎండకు వెళ్ళడం వల్ల వాళ్ళకి వడదెబ్బ తగులుతుంది. ఇంకోటి ఎగ్జార్షనల్ హీట్ స్ట్రోక్ అంటే, మామూలు ఎండ ఉన్నప్పుడు లేదంటే ఈ ఎండాకాలంలో కూడా ఎక్కువ వర్క్ ఇప్పుడు మీరన్నారు కదా! పొలాల్లో పని చేయడము, లేదంటే బేల్దారి పని చేయడం ఇలాంటి వాళ్ళు తప్పకుండా అక్కడ వర్క్ చేయాల్సొస్తుంది. ఆ వర్క్ చేసినప్పుడు ఎక్కువ శ్రమ తీసుకోవడం వల్ల వాళ్ళకు చెమటంతా బాడీలో ఉన్న నీరంతా చెమట రూపంలో బయటకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడం వల్ల వడదెబ్బ తగిలే లక్షణాలు ఎక్కువుంటాయి. ఈ వడదెబ్బ తగిలిన లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎక్కువ వామిటింగ్స్ కావడం వాళ్ళకి, మోషన్స్ అవ్వడము, కడుపు నొప్పి రావడము, అలాగే చాలా నీరసంగా విపరీతమైన నీరసంగా ఉండడము. వీటితో పాటు వాళ్ళకు కన్‌ఫ్యూజన్ అంటే చాలా వరకు ఓరియంటేషన్ ఉండదు. డిసోరియంటేషన్, కన్‌ఫ్యూజన్‌గా ఉండడము. బ్లర్డ్ విజన్ చూపు సరిగ్గా కనిపించకపోవడము, మాటల్లో తేడా రావడం, స్లర్డ్ స్పీచ్ అంటాము. ఇది రావడము. వీటన్నిటితో పాటు చాలా వరకు వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు అన్‌కాన్షియస్ అయిపోతారు. అన్‌కాన్షియస్ అయిపోయి కోమాలోకి వెళ్ళిపోయి డెత్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. ఇప్పుడు రోడ్డు మీద ఎవరైనా వడదెబ్బొచ్చి పడిపోయారనుకోండి, వెంటనే ఆ వ్యక్తిని ఒక చల్లటి ప్రదేశానికి తీసుకొని వచ్చి, అక్కడ వాళ్ళకు వాటర్ కొంచెం తాగిచ్చి, ఒళ్ళంతా కూడా బాడీ మొత్తం స్నానం అంటే స్నానం కాదు నీళ్లు బాగా తడిబట్టతో. ఒళ్ళంతా తడిబడితో బాగా తుడిచి చుట్టూ గుంపుగా మనం నుంచోకోకుండా వాళ్ళ గాలి గాలి. బాగా తగిలేలాగా చూసుకొని వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వడం అవన్నీ చేసి ఆ తర్వాత ఖచ్చితంగా వాళ్ళని డాక్టర్ దగ్గరికి తీసుకురావాలి. ఎందుకంటే చాలా వరకు అనుకుంటా ఫీవర్ వచ్చింది కదా ఒక పారాసిటమాల్ వేసుకుంటే ఫీవర్ తగ్గింది. అలాగే వడదెబ్బకు కూడా ఒక టాబ్లెట్ వేసుకుంటే ఫీవర్ ఇవన్నీ తగ్గుతాయని. కానీ వడదెబ్బకు మనకు ఆ మెకానిజం అనేది సరిగ్గా ఉండదు కాబట్టి ఎక్కువగా డెత్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి డాక్టర్ దగ్గరికి తీసుకురావాలి. హాస్పిటల్‌కి తీసుకొస్తే హాస్పిటల్‌లో వాళ్ళకు ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించడము, అలాగే వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వడము, ఓఆర్ఎస్ ఇవ్వడము ఇవన్నీ ఇచ్చి ఒక 2, 3 రోజులు అక్కడ ఉంచుకొని, ఆ తర్వాత తగ్గిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం అనేది కూడా చాలా మంచిది. లేదు ఎక్కువ వడదెబ్బ లేదు ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చినట్టు ఓఆర్ఎస్ మనకు కొబ్బరి నీళ్లు, మంచినీళ్ళు ఇవన్నీ బాగా ఇచ్చారు. కొంచెం రికవర్ అయినట్లు ఉంది, బాగా ఉంది, పర్వాలేదు అనిపిస్తే వాటిని అలా కంటిన్యూ చేస్తూ ఒక 2, 3 రోజులు హెవీ ఫుడ్ అంటే నాన్ వెజ్ అలాంటివి కాకుండా సాఫ్ట్ డైట్ ఇస్తూ, వాళ్ళకు రాగి జావ ఇలాంటివన్నీ ఇస్తూ ట్రీట్మెంట్ ఇస్తే చాలా వరకు తగ్గే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ.